ఈ సియాటిక్ పెయిన్ ఏ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువొస్తుంది సార్? అండ్ దీనికి రీజన్స్ ఏంటి? సో సియాటికా నొప్పి అనేది ముందు ఎక్కువగా పెద్ద వయసులలో చూసేవాళ్ళండి. ఇప్పుడు హ్మ్. కానీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చుని పని చేసుకోవడము, హ్మ్. లేదా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడము, వీటి వల్ల ఇప్పుడంతా 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి. హ్మ్. సో పోస్ట్ కోవిడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో షియాటికా నొప్పి అనేది బేసికల్‌గా నడుము నుంచి కాళ్ళల్లోకి, తొడ హ్మ్. వెనకాల నుంచి కింది వరకు వచ్చే నొప్పి. సో ఈ షియాటికా నొప్పిలో సియాటికా అనే నర్వ్ కంప్రెస్ అవుతా ఉంటది. ఓకే. ఓకే. సో సియాటికా అనే నర్వ్ అనే బదులు ఆ పక్కన పైన రూట్స్ ఉంటాయి. ఇంకా సియాటిక్ నర్వ్ పైన 2 రూట్స్ ఉంటాయి. సో L3, L4, L4, L5 అని ఇట్లా వర్డ్స్ ఉంటాయండి. సో హ్మ్. మనకి వెన్నుపూస నుంచి కాళ్ళలోకి నరం వెళ్తుంది. ఆ నరం అనేది వెన్నుపూస దగ్గర డిస్క్ అనేది ఒకటి కంప్రెస్ అవుతుంది, గుజ్జు లాంటిది. ఓకే. ఆ గుజ్జు వెళ్ళి నరం మీద కంప్రెస్ అయినప్పుడు ఇట్లాంటి పెయిన్స్ వస్తాయి. సో యూజువల్‌గా ఇది ఇట్లా వెయిట్స్ లిఫ్ట్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడము, పని చేసుకోవడము, ఓవర్ వెయిట్, ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, హ్మ్. వెయిట్స్ లిఫ్ట్ ఎక్కువ చేసేవాళ్ళు, వీళ్ళలో ఎక్కువ కామన్ ఉంటదండి. ఇంకోటేంటి సార్, సియాటికన్ పెయిన్‌కి జనరల్‌గా తీసేసుకుంటారు. అంటే ఇది డెలివరీలో వచ్చింది, ఇదేదో ఎక్కడో పట్టేసింది, తగ్గిపోతుంది. హ్మ్. సో ఎంత సీరియస్ ఇష్యూ ఇది మనకి హ్మ్. ఆడవాళ్ళకి. కూర్చోలేరు, నిల్చోలేరు. అది ఆ పెయిన్ అనేది కాన్స్టెంట్‌గా వస్తుంటుంది. వచ్చాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? సో సియాటికా నొప్పికి బేసికల్‌గా ఫస్ట్ థింగ్ ట్రీట్మెంట్ మనము చెప్పాలి అంటే, పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు వీక్‌నెస్ ఏమైనా ఉందా కాళ్ళల్లో? అంటే మెయిన్‌గా షియాటికా నొప్పిలో, షియాటికా ప్రాబ్లమ్‌లో కాళ్ళలో వీక్‌నెస్ ఏమైనా వచ్చిందా చూస్తామండి. అంటే కాళ్ళు పైకెత్తలేకపోవడము హ్మ్. అనేది జరుగుతది. ఓకే. సో అట్లా వచ్చిందంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా సర్జరీ చెప్తాం. అంటే వీక్‌నెస్ వచ్చింది అంటే చాలా సివియర్‌గా కంప్రెషన్ ఉంది. ఓకే. సో అట్లా కంప్రెషన్ ఉంది అంటే ఆ కంప్రెషన్ తీసేస్తే పేషెంట్‌కి మళ్ళీ ఆ కాలు రికవర్ అవుతది. అది ఓకే. కాకుండా కొంతమందికి యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా పోతదండి. ఓకే. ఆ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో హ్మ్. యూరినేషన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. ఆహ్, లేదా మోషన్ కంట్రోల్‌లో ఉండదు. ఓకే. సో అట్లాంటి సింప్టమ్స్ గూడా వచ్చాయంటే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసుకోమంటాం. సో హుహుహు. నొప్పి తట్టుకోలేనంతగా ఉంది. టాబ్లెట్స్ ఇచ్చాము. నొప్పి తట్టుకోలేనంతగా ఉంది. రోజు రోజు పనులు చేసుకోలేకపోతున్నారు. సో అట్లాంటప్పుడు గూడా సర్జరీ చేసుకోవడం బెటర్. బట్ మైల్డ్ పెయిన్ భరించగలుగుతున్నారు అంటే టాబ్లెట్స్, ఫిజియోథెరపీ. అంటే బ్యాక్ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేసుకునే ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో వీక్‌నెస్ డెవలప్ అవ్వకుండా మిగతావి యూరినేషను వీటి మీద ఎఫెక్ట్ లేకుండా ఉంటే టాబ్లెట్స్, ఫిజియోథెరపీ తోటి హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి,